ఈ చెత్త నాయలు ఇక్కడ ఎందుకున్నాడు? వీడికి నీకు ముందే పరిచయమా? ఈ దరిద్రుడితో సావాసం ఉందని ముందే నాకెందుకు చెప్పలేదు? లేదంకల్, పార్థు మీ అల్లుడని నాకు నిన్ననే తెలిసింది. ఏంటి? నా కల్లుడెవరూ లేరు. నా కూతురుకు జరిగింది పెళ్లే కాదు, వీడసలు మనిషే కాదు. చిచి, ఇలాంటి అలగాజలం ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారని తెలిస్తే నా కూతుర్ని ఇక్కడ ఉద్యోగం చేయనిచ్చేవాడినే కాదు. ఇక నుంచి నా బిడ్డ నీ ఆఫీస్కి రాదు. అరే ఆగండి అంకల్, ఇతను నాకు పరిచయం ఉండటానికి వరుదిని మీరు ఉద్యోగం అనిపించడానికి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఇతని ప్రాపర్టీస్ నేను కొన్నాను, దానికి సంబంధించిన లావాదేవీలు ఇంకా పూర్తి కాలేదు. అందుకోసమే ఇతను వచ్చేళ్తూ ఉంటాడు. నీకు 1,00,000 లావాదేవీలు ఉండొచ్చు, కానీ ఇలాంటి విషపురుగులు తిరిగే చోట నా కూతురుకు ఉద్యోగం చేయాల్సిన కర్మ పట్టలేదు. దానికి అసలు ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు. నా కూతుర్ని నేను పోషించుకోగలను. ఒక్కసారి నేను చెప్పేది వినండి. నువ్వు నాతో మాట్లాడుకో. నిన్ను నరికి పారేస్తానని బయలుదేరితే నా కూతుళ్ళు అడ్డుపడ్డారు కాబట్టి బయటికి పోయావు. లేదంటే ఈ పాటికి నీ శవాన్ని కాకులకి గద్దలకి ఎగరేస్తుండేవాణ్ణి. జరిగిన దాంట్లో నా తప్పు ఉండొచ్చు, కానీ ఆ తప్పు నేను కావాలని చేయలేదు. అలా జరుగుతుందని ఊహించలేదు. మీరు అసలు నన్ను మాట్లాడిచ్చుండుంటే పరిస్థితులు ఇంత దాకా వచ్చుండేవి కాదు. మీ ఆవేశమై ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఎప్పటికైనా శాంతంగా 2 నిమిషాలు నేను చెప్పేది వినండి. ఏంట్రా నన్నే తప్పుపడుతున్నావు? నువ్వు చేసిన పనికి ఆవేశం కాక మరి ఇంకేం వస్తుందిరా? నీలాంటి బుద్ధి లేని వాడిపైన జాలి పడమంటావా? నా కూతురు మెళ్ళలో తాళి కట్టిన దగ్గర నుంచి దాన్ని భార్యలాగా చూడకుండా కాల్చుకు తిన్నందుకు నీ మీద సానుభూతి చూపించమంటావా? అదంటే ఇష్టం లేదని విడాకుల కోసం కోర్టుకెక్కి దాని మీద అడ్డమైన అపరిందలు వేసినందుకు నీలాంటి నీచమైన వాడిని చూసి బాధపడమంటావా? నీ అరాచకాలు కళ్ళారా చూసి నా బిడ్డను నేను తెగ తెంపులు చేసి తీసుకొస్తే అమాయకత్వం నటించి మళ్ళీ మోసం చేసినందుకు ఇంకా నీ మీద దయ చూపించమంటావా? నా కూతుర్ని, నా కుటుంబాన్ని పుట్టెడు దుఃఖంలో ముంచేసింది గాక నీ దౌర్జన్యానికి నా భార్యను కూడా బలి చేశావు కదరా. అయినా ఆవేశపడకుండా నీ మీద కరుణ చూపించమంటావా? రాక్షసుడా, నువ్వు అసలు మనిషి పుట్టక పుట్టావా? నీలాంటి వాడికి పెళ్ళెందుకు, పెళ్ళావెందుకురా దరిద్రుడా? నీ బతుకు నువ్వు బతకకుండా నా బిడ్డ బతుకును బలి చేసి ఇంకా ఇంకా దాని జీవితంతో ఆడుకోవాలని చూస్తావేంట్రా? రేయ్, మరొక్కసారి దాని జోలికొచ్చావంటే నరికి పారేస్తా నిన్ను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.